కష్టపడితే అధికారంలోకి బీజేపీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయన వెళ్ళిన తర్వాత నాయకులు కూడా మాట్లాడుతూ మాకు ఈ పర్యటన ద్వారా చాలా స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చింది, అధికారంలోకి రావడానికి అడుగులు ఎలా ముందుకెళ్ళాలి అనేది. బీజేపీ ఎప్పుడు అధికారం కోసం టార్గెట్ చేసినా బూత్ స్థాయి నుంచి పైన రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఒక స్పష్టమైన ఎజెండాతో ముందుకు వెళుతుంది. ఈసారి కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం నుంచి కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసేయాలి అనేది. సో అందుకే నిన్న రైతు భరోసాకు సంబంధించి నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీదే మాట్లాడారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు? అప్పుల కుప్పగా మాకు రాష్ట్రాన్ని అప్పచెప్తే ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఆ అప్పులు తీర్చుకుంటూ ఓ టైంలో ఢిల్లీకి వెళ్ళడానికి కూడా మొహం చెల్లని పరిస్థితుల్లో ఈసారి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నందుకు కాంగ్రెస్ లేకుండా చేయాలా? 70,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ లేకుండా చేయాలా? అన్నదాతలకు 20,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ లేకుండా చేయాలా అని అనేక అంశాలు ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం అనే అంశాన్ని చాలా ఫన్ ఎలిమెంట్గా కొట్టుపడేశారు ముఖ్యమంత్రి. వెస్ట్ బెంగాల్ మోడల్ అంటున్నారు. వెస్ట్ బెంగాల్లో మీకు 15 ఏళ్ళు పట్టింది అధికారంలోకి రావడానికి, సో ఇక్కడ కూడా ఇంకో 15 ఏళ్ళు వెయిట్ చేయండి అని చెప్పారు. ఇప్పటికే 12 ఏళ్ళు అయింది, ఇంకో 15 ఏళ్ళు వెయిట్ చేయాలి ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం. అంటే వెస్ట్ బెంగాల్లో ఏమైందంటే ఒకసారి 3 సీట్లు, తర్వాత 77, తర్వాత ఇప్పుడు 208 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ లెక్కను చూసుకుంటే బీజేపీ 2014లో 5, తర్వాత 1, తర్వాత ఇప్పుడు 8. కానీ అలా వర్కౌట్ అవ్వదు. బీజేపీ యాక్షన్ ప్లాన్కి ఎజెండాకి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. అయితే కాంగ్రెస్ కూడా బీజేపీ హిందుత్వ ఆ భావజాలాన్ని కొంత కౌంటర్ పార్ట్ చేయడానికి ఒకవేళ అది వర్కౌట్ అవుతుంది అని భావిస్తే దానికోసమే గోమాతలకు సంబంధించి ఒక పెద్ద ప్రోగ్రామ్ని టేకప్ చేస్తుంది. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీతో దాన్ని ఇనిషియేట్ చేయాలి అని చెప్పి కూడా ఇనాగ్రేట్ చేయించాలని కూడా ఆలోచిస్తోంది. కానీ గతంలో ఇలాంటి ప్రయత్నాలు కేజ్రీవాల్ కూడా చేశారు. అక్కడ జై శ్రీరామ్ అంటే దుర్గామాత అని కేజ్రీవాల్ ఎత్తుకున్నారు, వర్కౌట్ కాలేదు. రాహుల్ గాంధీ కూడా జై శ్రీరామ్ అంటే ఇంకొక చోటకి వెళ్ళి ఆయన ఇంకొక దేవుడి ఇది తీసుకున్నారు. అంటే హిందుత్వ అనే భావజాలంతో బీజేపీని బీట్ చేయాలంటే అది అంత సులువు కాదు. ఎందుకంటే అంత రూట్స్లోకి వెళ్ళిపోయింది బీజేపీ దేశవ్యాప్తంగా. మోర్ దెన్ 80% హిందూ ఓటింగ్ ఉన్న దేశంలో బీజేపీ ఎజెండాని అదే ఎజెండాతో బ్రేక్ చేయాలంటే అది అంత సులువు కాదు. మరి కాంగ్రెస్ పార్టీ బహుశా దాన్ని ఒక వర్టికల్గా తీసుకుని ఉంటే ఉండవచ్చు. ఇక రైతులకు సంబంధించి ఏ పార్టీ అయినా, ఇటు బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు బీఆర్ఎస్ నిన్న రైతు వంచన సభ, అది రైతు ఆత్మగౌరవ సభ కాదు, మీరు ఇవ్వాల్సిన ఇంకా 29,000 కోట్ల రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పండి అని. ఇంకొక విషయం అబ్జర్వ్ చేస్తుంటే నేను మీరు ముఖ్యమంత్రి మాటల్లో ఆయన ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేయట్లేదు. పొలిటికల్గా ఆయన తోటాల్లాంటి మాటలు లేకపోతే కొంత ఎద్దేవా చేసే లాంటి మాటలన్నీ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటే బీఆర్ఎస్ టార్గెట్గానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు మీరు చెప్పిన అన్ని మాటలు, అన్ని కాశీమజిలీ కథలు విన్న తర్వాతే మిమ్మల్ని ఓడించి ఫామ్ హౌస్కి పంపించారు. మళ్ళీ మీరు రావాలని ఎవరు కోరుకుంటున్నారు? ఒక రాక్షసుడు లాంటి వాడిని ఫామ్ హౌస్లో బంధించాము, పశుపతితో పోల్చారు, ఇంక రావక్కర్లేదు, ఇప్పుడు ఈ పిల్ల రాక్షసులు రెడీ అయ్యారు అన్నారు అని కేటీఆర్, హరీష్ రావులకు సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తాము, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం నుంచి దించుతాము, మేము ఎజెండా అంతా సిద్ధం చేసుకున్నాము మిషన్ తెలంగాణ అంటే ఎక్కడ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి. ఆయన ఎక్కువగా ఒక 80% బీఆర్ఎస్ని, 20% బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అందులో ఏంటి, ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అది మూసి ప్రక్షాళనకు కానివ్వండి, లేకపోతే మెట్రో విస్తరణకు కానివ్వండి, ఇంతకుముందు గతంలో వెళ్ళి 1,00,000 కోట్లు అడిగారు, అసలు ఇవి రాకుండా అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని, ఇవన్నీ ఆయన విమర్శలు చేశారు. అక్కడ వరకే కన్ఫైన్ అవుతున్నారు. ఎక్కడో అధికారంలోకి వాళ్ళు వచ్చేస్తారని టార్గెట్గా ఆ ఆస్పెక్ట్లో ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు. బట్ వేరేజ్ 39 సీట్లతో గతంలో అధికారంలోకి వచ్చిన 36%తో ప్రతిపక్షంలో ఉండిపోయిన బీఆర్ఎస్ టార్గెట్గానే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవైపున బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, రెండు నేషనల్ పార్టీస్ ఫ్రంట్ ఫోర్సులుగా ఎలక్షన్లో పోటీ పడతాయి అనే ఒక వాతావరణం కనిపిస్తున్నప్పుడు బీఆర్ఎస్ని బిలిటిల్ చేసి పక్కన పెట్టాల్సింది పోయి
బీఆర్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడడం వెనకాల వ్యూహం ఏంటనేది కూడా డిబేట్లో మాట్లాడదాం. సో ఒకటి, 3 పార్టీల మధ్య ఫైట్, ఒక అందుకే పొలిటికల్ సమ్మర్ లాంటి ఒక పరిస్థితి వర్షాకాలం మొదలైపోయినా కూడా తెలంగాణలో ఏది ఇంకా 2.5 ఏళ్ళు ఎన్నికలకు ముందు. సరే, మళ్ళీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రిటైన్ చేసుకోవడానికి ప్రయత్నం కానీ, లేకపోతే ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవడానికి బీఆర్ఎస్ కానీ, మొదటిసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ఎజెండా కానీ చాలా స్పష్టంగా ఉంటుంది. తర్వాత ఒంటరి పోరని నిన్న బీజేపీ చెప్తోంది, అమిత్ షా చెప్పారు, నేను నితిన్ నబీన్ చెప్పారు. కానీ రాజకీయాల్లో చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు, రాజకీయం ఉండదు. ఎన్నికల నాటికి ఎలా అయినా మారచ్చు పరిస్థితిని బట్టి. కానీ హామీల అమలు విషయంలో ఇది రాజకీయాలు. కానీ రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ ఆధిపత్య పోరు కాదు కదా. రాష్ట్రంలో ప్రజలకి డెలివర్ చేశారా లేదా? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏంటి, ఎంత డెలివర్ చేశారు, ఎంత పాక్షికంగా ఉన్నాయి, అసలు టచ్ అయినవన్నీ. సపోజ్ నిరుద్యోగ భృతి ఉంది, ఆ విషయంలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేయలేదు. రైతు భరోసా, లేకపోతే రైతు రుణమాఫీ, మహాలక్ష్మి పథకం, లేకపోతే కళ్యాణ్ లక్ష్మి, ఇలాంటివి ఫ్లాగ్షిప్ అన్నీ చేసుకుంటూ వెళుతోంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నీ. కానీ ఇంకా కొన్ని టచ్ అయినవి. దానికి బీఆర్ఎస్ తాలూకా అప్పులను కారణంగానో లేకపోతే ఇంకో దాని కారణంగానో చూపించే అవకాశం ఇంకా లేదు. ఎందుకంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇక 2 ఏళ్ళు పోతే మళ్ళీ ఎన్నికల హడావుల్లోకి వెళ్ళిపోతుంది. సో ప్రజలు చూసే ఆస్పెక్ట్ ఏముంటుంది, చెప్పిన విషయాలు ఎంతవరకు అమలు చేశారు అనేది. సరే, ఎన్నికల నాటికి మిగతా అంశాలన్నీ పిక్చర్లోకి వస్తాయి. కానీ ప్రధానంగా విశ్వాసం ఎంతవరకు నిలబెట్టుకున్నారు ప్రభుత్వాలు అనేదే ఆధారపడి ఉంటుంది. మీకు అదే కదా, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంక్షేమ పథకాలు చేసే ఏమిచ్చినా కూడా విశ్వాసం, అంటే ఈ ప్రభుత్వం ఉంటే మనకి భరోసా ఉంటుంది అనే విశ్వాసం కల్పించగలిగితే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అన్నట్టు డోకా ఉండదు. ఆ విశ్వాసం కనుక క్షీణిస్తే ఆ ప్లేస్లోకి ఏ ప్లేయర్ వస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. బట్ ఓవరాల్గా ఎవరికీ ఛాన్స్ లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు, ఎందుకంటే మేము మాత్రమే ఉంటాం కాబట్టి అని. బట్ మిగతా 2 పార్టీల వెర్షను అఫ్కోర్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక బ్రేక్ తర్వాత ఆ చర్చలోకి